నమస్తే K24 న్యూస్. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరులో ఘోర ప్రమాదం జరిగింది. చాయ్ పెట్టేందుకు సిలిండర్ ఆన్ చేయగానే లీక్ అయి పక్కనే వెలిగిన ప్రమేదపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బగ్గుమన్న వేళ పొగల్లో ముగ్గురు చిన్నారులు, వృద్ధురాలు ఇరుక్కుపోయారు. ధైర్యం చేసి భార్యాభర్తలు ప్రాణాలను పణంగా పెట్టి లోపలికి వెళ్లి వారిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. కానీ ఆ ప్రాణాలు బతికినప్పటికీ ఆస్తి అంతా బూడిదైంది. బంగారం, నగదు, టీవీలు, ఫ్రిడ్జ్, కూలర్, విలువైన డాక్యుమెంట్లు అన్ని మంటల్లో కాలి బూడిదగా మారాయి. దాదాపు 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. కట్టుబట్టలతోనే బయటపడ్డ కుటుంబం ఇప్పుడు నిరాశ్రయులుగా మారింది. బాధితులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇది ఎట్లా జరిగిందమ్మా? సార్ మేము ప్రతిభ స్కూల్లో పని చేస్తాం సార్. ప్రొద్దున 4 గంటలకి లేచి పనంతా చేసుకుని ఆరేసరికి వంటగదిలో కలుస్తాను. సామాన్ అంతా ఇక్కడనే ఉంటాయి సార్. నేను 6:30 అవుతుంది. ఆన్ చేసే వరకు చేస్తలేదు. ఇది మనము చాయిలు అడిగిన స్నానం చేస్తుండకు ఇది ఓపెన్ చేయండి, చెరనో ఎంటదో పోతుంది కదా, వాచరికి నేర్పిద్దాము అంటని చెప్పేసరికి 7-5 నిమిషాలు అవుతుంది. ఒక్కడేసారి డామంటే ఎంత అయింది సార్. అప్పటికనే నాకు సోమవారం నమ్మకపోతుండే నేను ఇక్కడ దీపాలు పెట్టినా ఇట్లా ఏమి కాండ్రకుంటుంది. చిన్న చిన్న పిల్లలు బండ్ల పండుకున్నారు గర్వంలా. ఈ పొగలో ఏమి కనబడతలేదు. పిల్లల్ని వెతుక్కుంటే ఇంట్లో 5 నిమిషాలు అయింది. వరకుంట వెతుక్కుంటారు నా ఆడకట్టలు అందరూ వచ్చిండ్రో దేవుడా. వండుకునేదానికి ఒక్క బావు లేకుండా అయింది. పప్పులు నూనెకి అది నన్ను ఇక్కడనే ఉండే సార్. రెక్కడితే బుక్ కడతా దేవుడా. ఏమేమి పోయినాయి? ఏమేమి కలిపినాయేమో? 2 గింటల బియ్యం ఇక్కడనే ఉంటాయి సార్. అవి కాలిపోయినాయి. కారం డబ్బాలు గిన ఇక్కడనే ఉంటాయి. అవి కాలిపోయినాయి. పప్పులు గిన పట్టుకొంచెలు మొన్న తెగిపోతే ఇక్కడ చక్కర డబ్బాలు వేసిన అవి పోయినాయి. కమ్మలు ఇల్లు కిస్తు కట్టాలంటే నేను బ్యాంకుల నుంచి పైసలు తెచ్చి ఇక్కడనే కవర్ వేసి ఆంధ్రాలో అయినా కొంచెం ఫోన్ చేసి ఇక్కడ కవర్ అలిగేసిన 38,000 రూపాయలు. ఎన్ని వేలు? 38,000 అక్కడ ఉండే. బెడ్ కింద ఒక 50,000 ఉండే. 1,00,000కు భర్తీస్తా అన్న. 7 గంటలకు రా అని చెప్పిన సర్వం పోయే. ఇల్లు కాలిపోయింది. మా అన్నోళ్ళది రెంట్ కొన్నాం సార్. మాకు ఇంద్రం ఇల్లు వస్తుందంటే నాన్న ఈడ దోలరవాడి కట్టుకుంటున్నా సార్. అయ్యా